తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక తెలంగాణలో మరొక స్లోగన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉన్నది. సేవ్ తెలంగాణ, సేవ్ హైదరాబాద్. వీటితో పాటు ఇక తెలంగాణలో ప్రస్తుతానికి 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్ళకున్నాయి, ఎవరి రాష్ట్రం వాళ్ళకున్నది, ఎవరి పాలన వారికి ఉన్నది. కానీ కాంగ్రెస్ ని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ మొదటికొచ్చింది. రేవంత్ రెడ్డిని, ఇదే తెలంగాణ విద్వేషి, తెలంగాణ వ్యతిరేకిని ఈ ముఖ్యమంత్రిని వేసుకున్న తర్వాత మళ్ళా ఆంధ్ర నాయకులతోటి సోపతి, అదే విధంగా అటు ఢిల్లీ నాయకులు, గుజరాత్ నాయకులు తెలంగాణ మీద కన్నేషన్లు, తెలంగాణ సంపదను కొల్లగొట్టడానికి అటు గుజరాత్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఏకమై రేవంత్ రెడ్డి తోటి ఒక కుట్ర పన్నుతుంటే, ఇక ఇటు పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి సోపతి చేసి మరి తెలంగాణను ఏం చేయబోతున్నాడో అర్థం కాని పరిస్థితి అయితే ఒకసారి కనబడుతున్నది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా గుట్టు చప్పులు లేకుండా గప్చుప్గా ఉన్నది. హైదరాబాద్ నడిబొడ్డులో నిరుద్యోగులంతా కదం దొక్కుతుంటే డిఎస్సి రద్దు చేసి, డిఎస్సిని వాయిదా వేసి మళ్ళీ ఫ్రెష్గా 20,000 పోస్టులతోటి డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగ లోకమంతా కదం దొక్కుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం మంచిగా గుట్టు చప్పుడు కాకుండా రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నిన్న జరుగుతున్న పోరాటాన్ని ఏ మాత్రం కవర్ చేయలేదు. ఇక నిన్నటి పోరాటాన్ని, నిరుద్యోగులు వారం రోజులుగా చేస్తున్న పోరాటాన్ని నిన్న ఆ ఉధృత స్థాయికి, తీవ్ర స్థాయికి చేరుకున్న నిరుద్యోగుల పోరాటాన్ని యూట్యూబ్ ఛానల్స్ అద్భుతంగా కవర్ చేస్తున్నాయి. నిరుద్యోగుల పోరాటానికి సూపర్ మైలేజ్, సూపర్ కవరేజ్ ఇచ్చిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఓనర్కి, ప్రతి ఒక్క యూట్యూబ్కి, ప్రతి ఒక్క యూట్యూబ్ రిపోర్టర్లకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఆధిపత్య కులాల చేతిలో బందీ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఆధిపత్య కులాల రాజకీయాల కోసమే ఉపయోగించబడుతుంది. ఈ సోషల్ మీడియా విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అణగారిన వర్గాల గొంతులు వినబడుతున్నాయి, అణగారిన వర్గాల సమస్యలు కనబడుతున్నాయి, అణగారిన వర్గాల తరపున మాట్లాడే గొంతులు పుట్టుకొచ్చినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది అనాదిగా ఇటు భారతదేశంలో కావచ్చు, లేదా తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది, తెలుగు దినపత్రికలు అనేది అది ఆధిపత్య కులాల గొంతు మాత్రమే, ఆధిపత్య కులాల భావజాలను మాత్రమే, ఆధిపత్య కులాల రాజకీయాలు మాత్రమే రాసుకొచ్చేవి అనేది స్పష్టంగా అర్థమైంది. నిన్న నిరుద్యోగుల పోరాటం ఏదుందో దాన్ని యావత్తు తెలంగాణలోని యూట్యూబ్ ఛానల్సే ఒక తీవ్ర స్థాయిలో చూపించిన విషయం కూడా మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. కాబట్టి రానున్నదిగా డిజిటల్ మీడియానే, డిజిటల్ ప్లాట్ఫామ్సే మన బాధలు చెప్పాలన్నా, మన గోసలు చూపించాలన్నా, మన తెలంగాణ ప్రాంతం యొక్క సమస్యలను చూపించాలన్నా, కళ్ళకు కట్టాలన్నా ఈ యూ న్యూస్ లాంటి, లేకపోతే తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు ఇదే నిరుద్యోగుల పోరాటానికి మద్దతుగా నిలిచిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఈ తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను చూపించేవి. అలాంటి ఛానల్స్ లో యూ న్యూస్ ఛానల్ కూడా ఒకటి ఉండడం నిజంగా గర్వపడుతున్నాం. ఇక తెలంగాణలో రానున్నది మీడియా విప్లవమే, అది యూట్యూబ్ విప్లవమే, అది సోషల్ మీడియా విప్లవమే అనేది కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇక ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు, దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు తెలంగాణలో ఉన్న 90% ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడానికి, హక్కులను కాపాడుకోవడానికి కూడా ఈ తెలంగాణలో ఉన్న యువత కావచ్చు, ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలు కావచ్చు, కదం దొక్కవలసిన అవసరం ఉన్నది. ఒకసారి నిన్న నిరుద్యోగ లోకం ఏదైతే పోరాటానికి దిగిందో అందులో కూడా 90% నిరుద్యోగులు ఎస్సీ, బీసీ, ఎస్టీలే. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ, బీసీ, ఎస్టీల అస్తిత్వం ఉన్నది, వాళ్ళ పోరాటం ఉన్నది, వాళ్ళ త్యాగం ఉన్నది, వాళ్ళ బాధలు గోసలు ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.